పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కష్టపడి వచ్చింది. దాని మొత్తం ఊళ్ళో గ్రామ ప్రజల మధ్యన సమస్య పరిష్కరించడం జరిగింది. ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవిష్కరణైనటువంటి ప్రత్యేక వర్గాన్ని బహిష్కరణ చేశారు అనుకుంటూ ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏఎస్డబ్ల్యూ ఉన్నటువంటి కలిపి ఆర్డీఓ ఆదేశాలను కంటిన్యూస్ చర్చ జరగడం జరిగింది సంఘటన. కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని తెలుపుకున్నారు. ఇరు వర్గాల ప్రతినిధులతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతి పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం. సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకు చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారం చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. మీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగిన వస్తువు, బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల వల్ల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలకు అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్షణం నుండి ఎత్తివేయడానికి వారు అందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలు మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో విరుద్ధ గ్రామంలో పర్యటిస్తున్నది. సో ఈ వర్గాల ప్రతినిధులకు కూడా కలెక్టర్ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలం కొన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వలన సమాజానికి